ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము భీష్మ పర్వము 5వ అధ్యాయము. అర్జునుడు తేలికబడిన మనసుతో, కృష్ణ, గుహ్యమైన ఈ శాస్త్రజ్ఞానాన్ని నాకు దయతో ఉపదేశించి నాలో ఉన్న అజ్ఞానాన్ని పటాపంచలు చేశావు. నాలోని భ్రమలు తొలగించావు. యోగుల హృదయాలకు మాత్రం చూడసాధ్యమైన నీ అతులిత ఐశ్వర్య విభూతులతో కూడిన నీ రూపం చూడాలనే కోరికను మన్నించు అన్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునితో, నానావిధ శోభితము అనేక ఆకృతులు కలిగిన నా స్వరూపాన్ని నువ్వు ఈ మాంసనేత్రాలతో దర్శింపలేవు. కాబట్టి నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. నా దివ్య రూపాన్ని వీక్షించు అని అర్జునునికి తన విశ్వరూపాన్ని చూపించాడు. 1000 సూర్యుల సమాన కాంతితో వెలిగిపోతున్న ఆ విశ్వరూపుణ్ణి రూపాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యము ఆనందము ముప్పిరిగొనగా అనేక దండ ప్రమాణాలు ఆచరించి బ్రహ్మదేవుడు, దేవతలు, రాక్షసులు, కిన్నెర కింపురుషాది సమస్త చరాచర జగత్తును నీయందే నేను చూస్తున్నాను. అనేక ముఖాలు, బాహువులు, కరాలు కనపడుతున్నాయి. అనేక కిరీటాలు, ఆయుధాలు, భూషణాలు కనపడుతున్నాయి. ఆది మధ్య అంతం ఏదో తెలియకుండా ఉంది. అప్రమేయమైన నీ రూపము దేదీప్యమై వెలుగుతున్నది. భూమి ఆకాశం నువ్వే అయి ఉన్నావు. సూర్యచంద్రులు నీ కన్నులుగా, పెద్ద కూరలు కలిగిన నీ ముఖం ప్రజ్వలించుతున్నది. నీలోని రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు లాంటి సకల జగత్తు ప్రవేశిస్తూ ఉంది. గుంపులు గుంపులుగా మహామునులు నిన్ను స్తుతిస్తున్నారు. సిద్ధ సాధ్య గంధర్వులు నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ధృతరాష్ట్ర సంతతి భీష్ముడు ఈ సమస్త రాజ్యలోకము ససైన్య సమేతంగా అగ్నిజ్వాలలు ప్రజ్వలిస్తున్న నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు. దుర్నిరీక్షమై ఉగ్రమై ఉన్న నీ విశ్వరూపము చూడటానికి భీతి కలుగుతున్నది. నా ధైర్యం సడలిపోతున్నది. అవయవాలు పటుత్వం కోల్పోతున్నాయి. నా యందు కరుణ చూపి నీవెవరో తెలిపి భయంకరమైన నీ విశ్వరూపాన్ని ఉపసంహరించు. అప్పుడు కృష్ణుడు, నేనే పరమేశ్వరుడను, కాలుడను, ఇక్కడున్న జనాలను నాశనం చేయటానికి ఉపయుక్తుడనై ఉన్నాను. ఇప్పటికే భీష్మ ద్రోణాది వీరులను నువ్వు సంహరించావు. నాచే సంహరించబడిన వీరిని నువ్వు చంపుట కేవలం నిమిత్త మాత్రమే. కాబట్టి అర్జున, లే, యుద్ధం చేసి రాజ్యాన్ని కైవసం చేసుకో అన్నాడు. కృష్ణుని మాటలకు అర్జునుడు గడగడా వణుకుతూ, వాయుదేవుడను, వరుణదేవుడవు, అగ్నిదేవుడవు, సూర్యుడు, చంద్రుడు నువ్వే, అనేక తత్వసారము నువ్వే, నువ్వే పుండరీకాక్షుడవు, అచ్యుతడవు నీవే. నీ మహిమ ఎరుగక సకుడవని నా మేనబావవని నీతో సరససల్లాపాలు ఆడాను. సకుడవన్న సనువుతో నీ పట్ల తెలియక అపరాధం చేసి ఉంటాను. నీ దివ్య రూపం కనులారా చూశాను. ఆనందము, భీతి కలిగిస్తుంది. తల్లిదండ్రులు బిడ్డల అపరాధాలు మన్నించినట్లు నన్ను మన్నించు దేవా అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు, అనేక తపాలు చేసిన వారికి, వేదాధ్యయనం చేసిన వారికి దుర్లభమైన నా దివ్య రూపము నీ యందు కలిగిన ప్రీతి చేత, నీకు నా యందు కలిగిన భక్తిభావం చేత నీకు లభించింది. నువ్వు భయభ్రాంతులు విడిచి సంప్రీత మనస్కుడవు కమ్ము అని పలికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. స్వస్థత చెందిన అర్జునుని చూసి కృష్ణుడు, అర్జున, నా యందు అచంచలమైన భక్తి ఉంది. నన్నే పూజించు, వాడు నన్నే పొందగలడు. అత్యంత గుహ్యమైన జ్ఞానాన్ని నీకు అందించాను. సర్వధర్మాలను నాకు సమర్పించి నన్ను శరణు వేడు. నన్ను ఆశ్రయించిన నీ సకల దురితాలు తొలగించి నీకు మేలు చేస్తాను. నా యందు భయభక్తులైన వారికి ఈ శాస్త్రాన్ని ప్రీతితో చెప్పు. అర్జున, చక్కగా విన్నావా? నీ అజ్ఞానం తొలగిపోయిందా అన్నాడు. అప్పుడు అర్జునుడు, దేవా, నీ దివ్య రూపం చూసిన వెంటనే నా సందేహాలన్నీ తొలగిపోయాయి. సర్వలోక నిర్వాహకుడైన నీ మాటలు నాకు శిరోధార్యము. శిరచిత్తుడనై నువ్వు చెప్పినట్లు నడుచుకుంటాను అని చెప్పి శ్రీకృష్ణునకు నమస్కరించి గాంధీవాన్ని చేత ధరించాడు. శ్రీకృష్ణుని జానబోధను చూసిన సంజయుడు, దేవా, వ్యాసుని దయ వలన కృష్ణార్జునుల సంవాదం విన్నాను. మహాయోగీంద్ర ఆనందకరుడైన పరమేశ్వరుని దివ్యదూప సందర్శనం నాకు లభించింది. ఆ మహానుభావుని అమృతతుల్యమైన పలుకులు విని ధన్యుడనయ్యాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. గుహ్యమైన జ్ఞానం విని పులకించాను. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ ధర్మము, నీతి, సిరి సంపదలు, విజయము ఉంటాయి అని భక్తి పారవశంతో చెప్పాడు.